మంజులత పెద్ద కొడుక్కి పెళ్ళయి 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు తన చిన్న కొడుకు అరుణ్ణి గుంజన్కిచ్చి పెళ్లి చేసింది. పెళ్లైన తరువాత గుంజన్ చిన్న కోడలిగా ఇంట్లో అడుగుపెట్టింది. ఇక మంజుల ఇంటి పెద్ద కోడలైంది. మంజుల చాలా సరదాగా ఉండే మనిషి. తను తన తోడికోడలి మంచితనాన్ని అడ్డుపెట్టుకొని తనతో అన్ని పనులు చేయిస్తూ ఉండేది. తను మాత్రం మనసుకి నచ్చింది చేసేది. గుంజన్, నా స్నేహితురాలికి ఒంట్లో అస్సలు బాలేదు. నేను తనని కలవడానికి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నువ్వు చూసుకో. అలాగే అక్క, మీరు దిగులు పడకండి. నేను అన్ని పనులు పూర్తి చేస్తాను. మంజుల రోజూ ఏదో ఒక సాకు చెప్పి తన స్నేహితురాలింటికి వెళ్తూ ఉండేది. అక్కడ తన మిగతా స్నేహితురాళ్లతో కలిసి జూదమాడుతూ ఉండేది. ఇదిగో నా వంతు 200. ఆహా, నేను ఈ ఆటలో గెలిచాను. ఆహా మంజుల, ఇవాళ నువ్వు అన్ని ఆటలు గెలిచిపోయావు. నీకు ఆట బాగా వచ్చేసిందే. ప్రతిరోజు స్నేహితులతో జూదం ఆడ్డం వల్ల మంజులకి జూదం వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు తను ఇంట్లో తన భర్త పర్సు నుండి డబ్బులు దొంగిలించి జూదమాడుతూ ఉండేది. అటు తోడికోడలు గుంజన్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది. గుంజన్, ఇంటి పనులన్నీ నువ్వొక్కదానివే చేస్తూ ఉంటావు. మంజుల ఎక్కడుంది? అత్తయ్య, అది ఈరోజు ప్రవచనాలకెళ్తూ ఉంటుంది. మెల్లమెల్లగా మంజుల జూదంలో డబ్బులు ఓడిపోతూ ఉండేది. అయ్యో, నేను మళ్ళీ ఓడిపోయాను. మరో ఆట మొదలు పెట్టండి. ఈసారి నేను తప్పకుండా గెలుస్తాను. మంజుల, ఇప్పుడు నువ్వు 5,000 రూపాయలు మాకు అప్పు ఉన్నావు. నువ్వు ఆ డబ్బులు చెల్లించేదాకా మేం నిన్ను ఆడనివ్వము. అవును, నిన్నస్సలు ఆడించుకోము. స్నేహితురాళ్ల మాటలకు మంజుల దిగులు పడిపోయింది. తను డబ్బులు ఇచ్చేదాకా ఎవరూ తనతో ఆడరు. కాని తన దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు మంజుల తన అత్తగారి మెడలో ఒక కొత్త బంగారు గొలుసుని చూసింది. ఒకవేళ నేను అత్తగారి గొలుసుని గనక దొంగతనం చేస్తే దీన్ని తాకట్టు పెట్టి కనీసం 10-15 ఆటల దాకా ఆడేయొచ్చు. ఇక అప్పుడు డబ్బులు గెలుచుకుని ఈ గొలుసుని విడిపించేస్తాను. ఇది చాలా మంచి ఆలోచన. ఆ రోజు రాత్రి చారులత నిద్రపోగానే మంజుల తన అత్తగారి మెడలోంచి ఆ గొలుసుని తీసింది. ఇక ఆ మరుసటి రోజు మళ్లీ ఏదో ఒక సాకు చెప్పి తన స్నేహితురాలింటికి వెళ్లిపోయింది. గుంజన్, ఒకవేళ అత్తయ్యగారు అడిగితే నేను ప్రవచనానికి వెళ్లానని చెప్పు. మంజుల స్నేహితురాలి ఇంట్లో అత్తగారి గొలుసుని తాకట్టు పెట్టి మళ్లీ జూదమాడ్డం మొదలుపెట్టింది. అలా ఎన్నో ఆటలు ఆడినా కూడా తను ఏమాత్రం గెలవలేకపోయింది. ఓరి భగవంతుడా, నేను ఈ బంగారు గొలుసుని కూడా ఓడిపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మంజుల, ఆ బంగారు గొలుసు ఇప్పుడు నాకు సొంతం. ఒకవేళ నువ్వు ఇంకా ఆడాలనుకుంటే నువ్వు ఇంకా డబ్బులు తేవాల్సి ఉంటుంది. మంజుల ఇప్పుడు ఆలోచనలో పడింది. ఇప్పుడు తను ఎక్కడి నుండి డబ్బులు తెస్తుంది? అటు ఇంట్లో చారులతకి తన మెడలో ఉన్న గొలుసు కనపడిపోయేసరికి తను అందర్నీ పోగు చేసింది. ఇక ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా బంగారు గొలుసు ఎక్కడ పోయిందో ఏంటో. నిన్నటిదాకా నా మెడలోనే ఉండేది కదా. అత్తగారు, గొలుసు దొరుకుతుంది, మీరు కంగారు పడకండి. అటు మంజుల జూదం అలవాటు తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఒక్కసారి ఎలాగోలా డబ్బులు దొరికిపోతే అప్పుడు నేను మళ్ళీ జూదం ఆడుకోవచ్చు. మంజుల ఈసారి తన అత్తగారి ఇనపెట్టి నుండి డబ్బులు తీసేద్దామని ప్లాన్ వేసింది. ఆ ఇనప్పెట్టె తాళాన్ని అత్తయ్యగారు గుంజన్కిచ్చారు. ఒకవేళ నేను ఆ తాళాన్ని దొంగిలించి డబ్బులు తీసేస్తే అప్పుడు ఎవ్వరికీ నా మీద అనుమానమే రాదు. మంజుల అర్ధరాత్రి పూట గుంజన్ గది నుండి ఇనప్పెట్టి తాళాల్ని దొంగిలించి అందులో నుంచి డబ్బులు దొంగిలించింది. కాని ఈసారి గుంజన్ తనని చూసేసింది. అక్క, మీరు ఇనపెట్టి నుండి డబ్బులు దొంగతనం చేస్తున్నారా? అప్పుడే అక్కడికి చారులత వచ్చింది. అత్తగారిని ఎదురుగా చూసి మంజుల తప్పు మొత్తాన్ని గుంజన్ మీదకి నెట్టేసింది. చూడండి అత్తయ్యగారు, మీ చిన్న కోడలు ఒక దొంగ. తను మీ ఇనప్పెట్టె నుండి డబ్బులు దొంగిలిస్తోంది. ఆ బంగారపు గొలుసు కూడా తనే దొంగిలించుంటుంది. చారులతకి గుంజన్ మీద చాలా కోపం వచ్చింది. ఇక తను గుంజన్ని తన పుట్టింటికి పంపించేసింది. బాధలో ఉన్న గుంజన్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. కొద్ది రోజులు గడిచిపోయాయి. కాని మంజులలో జూదం ఆడాలన్న కోరిక పెరుగుతూనే ఉంది. గుంజన్ వెళ్లిపోయింది. ఇప్పుడు నేను స్నేహితురాలింటికి ఎలా వెళ్ళను?
తన కోరికను చంపుకోలేక మంజుల తన అత్తగారి టీలో నిద్ర మాత్రలను కలిపిచ్చింది. టీ తాగగానే తన అత్తగారు నిద్రపోయారు. అప్పుడు మంజుల మెల్లగా తన చేతి గాజుల్ని తీసుకుని తన స్నేహితురాలింటికి వెళ్ళిపోయింది. ఆహా మంజులా, ఈసారి గాజులు తీసుకొచ్చావా? గొప్పదానివే. మంజుల మళ్లీ ఆడటం మొదలుపెట్టింది. తను మొదటి ఆటలో ఆ గాజుల్ని తాకట్టు పెట్టగా తన అత్తగారు తోడికోడలు గుంజన్ అక్కడికి వచ్చారు. అత్తగారు, గుంజన్, మీ ఇద్దరు చారులత మంజులని ఉన్నపళంగా పట్టుకుంది. ఇక తన జూదమాటని అందరి ముందు బట్టబయలు చేసింది. అమ్మ కోడలా మంజు, నాకు ఎప్పటినుండే నీ మీదే అనుమానంగా ఉండేది. కానీ ఎప్పుడైతే నువ్వు చిన్న కోడల మీద నింద మోపావో అప్పుడే నా అనుమానం నిజమని అర్థమైంది. అక్క, మీరు ప్రవచనాలకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇలా మన ఇంట్లో దొంగతనం చేసి అందరి మనసుని బాధ పెట్టారు. నీకున్న జోదం అలవాటు ఇంకా గెలవాలన్న కోరిక వల్ల నువ్వు నా గాజులు, గొలుసుని రెండింటినీ పోగొట్టేశావు. అవి నీ వాటాకి చెందిన నగలు. ఇక నా మిగిలిన నగల మీద కేవలం చిన్న కోడలికి హక్కుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇవాల్టి నుండి నేను ఈ ఆట ఆడను. జూదమాడే ప్రతి ఒక్కరికి వాళ్లు బోల్డంత డబ్బులు గెలుచుకుంటారని అనుకుంటారు. కాని ఒక్కసారి జూదం వ్యసనంగా మారిపోతే అది నాశనం చేసేస్తుంది. ఏదైనా అలవాటు లేదా వ్యసనం మనిషిని సర్వనాశనం చేస్తుంది. అందుకే వాటి నుండి దూరంగా ఉండాలి. సీమాకి పెళ్ళయ్యేటప్పుడు తన తమ్ముడు తనకి కానుకగా ఒక ఫోన్ని ఇచ్చాడు. ఫోన్ని పొందిన సీమ చాలా సంతోషపడింది. మొదట్లో తను అప్పుడప్పుడు ఇంట్లో తల్లిదండ్రులతోనూ అలాగే తన తమ్ముడితోనూ మాట్లాడుతూ ఉండేది. చెప్పమ్మా, నేను బానే ఉన్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. కానీ కొద్ది రోజుల తరువాత ఆ ఫోన్లో ఉన్న కెమెరాతో తన ఫోటోని తనే అంటే సెల్ఫీలు తీసుకుంటూ ఉండేది. తనకి తను రకరకాలుగా ఫోటోలు తీసుకోవడంలో తనకి బాగా సరదాగా ఉండేది. ఈ ఫోటోని ఇక్కడ కూర్చుని తీసుకుంటాను. ఆహా, నేను ఎంత అందంగా ఉన్నానో. మరో ఫోటో గదిలో కూడా తీసుకుంటాను. ఫోటోలు తీసుకునేటప్పుడు సీమ ధ్యాస మొత్తం ఫోన్లో ఉన్న కెమెరా వైపే ఉండేది. కింద పడి ఉన్న సబ్బు పైన తన దృష్టి పడలేదు. ఇక తను జారిపోయింది. నేను బాగా తడిసిపోయాను. బట్టలు మార్చుకొని అప్పుడు ఫోటో తీసుకుంటాను. సీమకి ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే పిచ్చి పట్టుకుంది. సీమ ఇంట్లో అన్ని పనులు అలాగే వదిలేసి కేవలం సెల్ఫీలు తీసుకోవడంలోనే నిమగ్నమైపోయింది. అమ్మ సీమా, ఈ వంటింట్లో ఏదో కాలుతున్నట్లుగా వాసనొస్తోంది. అయ్యయ్యో, పప్పు మొత్తం మాడిపోయింది. కాని ఈ కోడలి ఎక్కడుందసలు? సీమ కేవలం ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడంలోనే బాగా లీనమైపోయేది. ఇక తనకి అజాగ్రత్త కూడా బాగా ఎక్కువైపోయింది. సీమా, నా షర్ట్ ఎక్కడుంది? దాన్ని నేను ఉతకడానికి నానబెట్టానే, కానీ దాన్ని ఉతికి ఆరబెట్టడమే మర్చిపోయాను. సీమ అత్తగారు ఇంకా భర్త సీమ సెల్ ఫోన్లు తీసుకునే చెడు అలవాట్ల వల్ల చాలా బాధపడుతున్నారు. ఒకవేళ కోడలు కనుక ఇలాగే రోజంతా తను ఫోటోలు మాత్రమే తీసుకుంటూ కూర్చుంటే ఇంట్లో ఉన్న పనులన్నీ ఎప్పుడు చేస్తుందంట? నేను సీమకి నచ్చజెప్తానమ్మా. సీమ భర్త కూడా తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కాని సీమ అలవాటు మారనే లేదు. ఇంట్లోనైతే నేను ప్రతి చోట అందరితోని కలిసి ఫోటోలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏదైనా పెంపుడు జంతువుతో అంటే పిల్లి లేదా ఒక కుక్కతో ఫోటోలు తీసేసుకుంటేనో? సీమ బయటికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక కుక్కతో
ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే తను కుక్కతో సెల్ఫీ తీసుకోవడానికి కిందకు వంగిందో ఆ కుక్క తనని కరిచేసింది. ఓరి దేవుడా, నన్ను కాపాడండి, నన్ను ఈ కుక్క నుండి కాపాడండి. ఫోటోలు తీసుకోవడం తర్వాత సీమ తన ఫోన్ని కూడా అక్కడే వదిలేసి పారిపోయింది. సీమ సెల్ఫీలు తీసుకునే అలవాటు తనని కష్టాల పాలు చేసింది. కుక్క కరవడం వల్ల తను ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇక తన ఫోన్ కూడా పడిపోయి విరిగిపోయింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఏ పనినైనా అతిగా చేయడం మంచిది కాదు. ఏ వస్తువు కోసమైనా అవసరానికి మించి ఆశపడటం మనల్ని కష్టాల పాలు చేస్తుంది. హేమలత తన కొడుకు పంకజ్ పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించింది. కొన్ని నెలల వరకు హేమలత కోడలు పల్లవి హేమలతని చాలా చక్కగా చూసుకుంది. కోడలా, ఒక కప్పు టీ తీసుకురా. ఇదిగో తీసుకొస్తున్నాను అత్తయ్య గారు. ఇది చూసి హేమలత చాలా సంతోషంగా ఉంది. అప్పుడు కొన్నాళ్ల తరువాత తన కొడుకు పంకజ్ పట్నంలో ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు పల్లవి పద్ధతి పూర్తిగా మారిపోయింది. పల్లవి, కాస్త ఒక కప్పు టీ ఇవ్వవా? అత్తయ్య గారు, నాకింటి నిండా బోల్డ్ పనుంది. మీకు టీ తాగాలనుంటే మీరే చేసుకోవచ్చుగా. హేమలతకి తన కోడలు తీరు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు హేమలత కోడలు తనకి భోజనం కూడా సమయానికి పెట్టేది కాదు. ఇదంతా చూసి హేమలత నిశ్చయించుకుంది తను తన కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని. హేమలత తన కోడలితో ఇలా అంది. పల్లవి, నేను దేవుణ్ణి దర్శించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను. కొన్ని నెలల్లో తిరిగొచ్చేస్తానులే. తిరిగి రాకపోతే నాకేంటట? అలా చెప్పి హేమలత తన సంచిని తీసుకుని తన చెల్లెలు స్వర్ణలతతో బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ ఇంటి దగ్గర పల్లవి ఇంట్లో ఒంటరిగా చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలలు గడిచాయి. అప్పుడు ఒకరోజు స్వర్ణలత ఒంటరిగా తిరిగొచ్చింది. పల్లవి, మీ అత్తగారు చనిపోయారు. మేము ఆ భగవంతుని దర్శనం చేసుకోకముందే అతని దగ్గరికే వెళ్ళిపోయింది. ఏంటి? అత్తయ్య గారు, అయ్యో అత్తయ్య గారు. పల్లవి ఏడుస్తున్నట్టు చాలా బాగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయిన తరువాత పల్లవి తన భర్తతో సంతోషంగా ఉంది. ఒకరోజు పల్లవి ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు పల్లవికి ఒక నీడ కనిపించింది. ఆ మరుసటి రోజు హేమలత ఒక పిశాచి రూపంలో పల్లవి ఎదుట ప్రత్యక్షమైంది. పల్లవి బాగా అరిచింది. స్పృహ తప్పి పడిపోయింది. ఇక ఆ తరువాత ఎన్నో రాత్రుళ్ళు హేమలత ఒక పిశాచి రూపంలో వచ్చి పల్లవిని భయపెడుతూ ఉండేది. ఒక రోజు రాత్రి పల్లవి వంటింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హేమలత మళ్లీ పిశాచి రూపంలో వచ్చింది. ఏమండి? 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 పంకజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు హేమలత పంకజ్ దగ్గరికి వెళ్ళింది. బాబూ, నేనింకా బతికే ఉన్నాను. నేను కోడలికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందుకే నేను చనిపోయినట్టు అలాగే పిశాచిలా మారినట్టు నటించాను. గుణపాఠమా? అది ఎందుకు? కోడలా, ఇక పంకజ్కి నువ్వు నిజం చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా? నేను మీరు పట్నం వెళ్ళిన తర్వాత మీ తల్లితో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఎంత అంటే ఆవిడ తీర్థయాత్రలకే వెళ్ళాలని అనుకున్నారు. ఛీ, నువ్విలా చేస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. అమ్మా, నా భార్య తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా. హేమలత ఆడిన ఈ నాటకం వల్ల పంకజ్కి తన భార్య నిజస్వరూపం తెలిసిపోయింది. అలాగే పల్లవికి కూడా బాగా బుద్ధొచ్చింది. తను మంచిదానిలాగా నటించకూడదు అని తెలుసుకుంది. ఎందుకంటే నిజం ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే
ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.